ఇది కథ కాదు జీవితం. ఒకసారి ఉండవయ్యా, నువ్వు కూడా ఒకసారి ఉండమ్మా. మరి ఆ బాబు ఎక్కడున్నాడు ఇప్పుడు? ఆ బాబు హైదరాబాద్లో ఎక్కడున్నాడో తెలియదు నాకు ఇప్పటికైతే. ఆయన తీసుకెళ్ళాడు లీగల్గా, నా దగ్గరికి వద్దు నీకు నేను ఇయ్య బాబుని కూడా నా బాబు నాకే అని తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు తెలియదు. చాలా రోజులు ఎదుక్యాం చేసాం. నువ్వు అసలు కనుక్కోవడానికి కూడా ట్రై చేయలేదు? మస్తు ట్రై చేసాం, కలిసి అడ్రస్ దొరకలేదు. అతన్ని అక్కడి నుంచి కూడా తీసేశారు, అందరు వెళ్ళిపోయారు అక్కడి నుంచి కూడా. వాళ్ళ ఊరు కూడా వెళ్ళాను నేను, దొరకలేడు. అతను మళ్ళీ వేరే పెళ్లి చేసుకొని వేరే అమ్మతో ఉన్నా అన్నాడు. ఇప్పుడు విడాకులు ఇచ్చారు, చట్ట ప్రకారం విడాకులు తీసుకున్నావు అంటున్నావు. చట్ట ప్రకారంగా నువ్వు నిజంగా విడాకులు తీసుకుని ఉంటే నీకే న్యాయంగా నీకే రావాలి కదా, నీ కొడుకు నీ దగ్గరే ఉండాలి. నాకే వచ్చాడు, వచ్చినాక గొడవపడి గిట్లే గొడవపడి తీసుకుని వెళ్ళిపోయాడు. ఇట్లా అవుతుంది నా కొడుకు నాకు అని తాగిన మైకంలో వచ్చి తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్తే కూడా తాగిన మైకంలో వచ్చినాను. అదే రాత్రి వెళ్ళిపోయాం మేము. వెళ్తే కూడా దొరకలేడు. వాడు ఎక్కడ పెట్టాడో తెలియదు ఇంతవరకు నాకు. ఎంతకాలం అయింది జరిగి? అది జరిగి చాలా రోజులు, చాలా 10 ఏళ్ళు అవుతుంది. అంటే 8 ఏళ్ళు అయితే, సంవత్సరాలు అయితే ఇది. ఇప్పుడు నిన్న మొన్నటి కదా ఈయనకు తెలుసు కూడా పెళ్లి లేని సంగతి తెలిసి చేసుకున్నాడు. అన్ని తెలిసి చేసుకున్నాడు. ఇక అంతగా నీ ఇష్టం ఎట్టు కదా చెప్పు. నువ్వు భగవద్గీత బుక్ మీద ఒట్టే చెప్తున్నా. ఆమె చెప్పింది దానం చేసినాము అమ్ముకున్నా అని చెప్పింది. బాబుని మాత్రము ఆయనకి ఇవ్వలేదు. ఆయనకి ఇవ్వలే. నన్ను చూసావా? నాకు చెప్పినాక ఇంకా చూసావేంది? రియల్ గా చెప్పినాక రియల్ గా నేను మస్తు చెప్తాను. ఏమంటున్నావు? నీకు పెళ్ళి అవ్వక ముందు ఈ సంగతి తెలియదు? పెళ్లి అయినాక ప్రమాణం చేస్తున్నా. పెళ్లి కాకముందు తెలీదా? తెలియదు అని అబద్ధం ఆడకు, తెలుసా అని అబద్ధం ఆడకు. నీకు తెలీదు? సరే పెళ్లి అయ్యాక తెలిసింది, అప్పుడు ఏం చేసావు? ఏమన్నావు నువ్వు? అడిగినా, అడిగితే అవును కరెక్టే అన్నది. విడాకులు ఇచ్చిరా మరి అంటే ఇవ్వలేదా అన్నది. మరి బాబా అంటే హాస్పిటల్ని వేరే వాళ్ళకి అమ్ముకున్నామని చెప్పింది. హాస్పిటల్లో బాబుని వేరే వాళ్ళకి అమ్ముకున్నారు అంటే పుట్టగానే అమ్మేసారు? ఇది నిజమేనా? అతను సృష్టిస్తుంటే మనం మేమేం చెప్తాం మేడం? ఆయన ఇష్టం వచ్చినట్టు చెప్పని. మేము మాత్రం అమ్మలేదు. అది బాబు వేరే కాడు ఉన్నాడు, కానీ ఉన్నాడో లేదో తెలియదు ఇప్పటికైతే. అది ఎప్పుడో జరిగింది, మర్చిపోయాం, వదిలేసాం. అది విడాకులు అయింది. ఒకటి మేడం, విడాకులు ఏ కోర్టు నుంచి తీసుకున్నారు అనేది కూడా తెలియదు. కోర్టు లేదు, ఇప్పుడు మీ సంగతి చెప్పు. అది అంత పోయింది, అది అయింది, అయిపోయింది. లేదమ్మా, మీరు దారికాలం వచ్చిన కాదు మాట్లాడేది. ఇక్కడికి వెళ్ళి ఎవరైతే లేడు మేము ఏమన్నా పడతాం అనుకుని కాదు. మీ ఇష్టం ఎట్లుందో కదా. నేను చెప్పేది ఏంటమ్మా, ఇప్పుడు మీ బిడ్డని ఎట్లా ఆలోచిస్తున్నామో, రెండో పెళ్లి ఏం ఆలోచించినావు? చెప్తా విను. నేను చెప్పేది వింటావా? ఆలోచించినావు, పెట్టినావు. ఆలోచించినాం, పెట్టినాం కదా. అట్లనే ఇప్పుడు దానికి కూడా ఏ కోర్టు నుంచి విడాకులు తీసుకున్నారని తెలియాలి కదా. చెప్తున్నా కదా విడాకులు, నేను చెప్తున్నా కదా ఇయ్యలేదు. విడాకులు తీసుకోలేదు మీరు ఆయన దగ్గర? తీసుకోలేదు, చెప్తున్నా కదా. అదే ఇప్పుడు తీసుకున్నారా లేదా? లేదు, వాడు తాగో సాయిగాడు. మీ బిడ్డని పక్కనే క్యారెక్టర్ తెలుసు. ఆయన దాని మీద ప్రమాణం చేసిండు కదా, దాని మీద ప్రమాణం చేసిండు కదా, కరెక్ట్ తెలుసు. ఆయన తెలియని చెప్తున్నాడు. చెప్పిండు. చెప్పినాక నువ్వు వచ్చినావు. ఆయన రాకు అట్లా రాకు, నాకు మ్యారేజ్ అయిందా నీకు 2-3 సార్లు చెప్పిన. ప్రమాణం చేసిన నీకే మంచి. ఒక్కసారి ఉండండి. మీరు ఇంతసేపు కూర్చున్నప్పుడు మీరేమో ఈ విషయం చెప్పలేదు, అతని విషయం చెప్పారు. కానీ రెండో పెళ్లి చేసుకున్నాడని, నీకు ఒక పెళ్లి అయిందన్న విషయం ఇంతవరకు అతను చెప్పేవరకు మీ ఇద్దరు చెప్పలేదు. ఒకటి అయితే ఆయన అడిగిన దాంట్లో తప్పే ఉంది. పత్రం లేదు సరే, ఏ కోర్టు అని కూడా మీకు తెలీదా విడాకులు తీసుకున్నది? తప్పేం లేదు, అడిగిన దానికి తప్ప అంటలేను నేను. ఆయనకు తెలియదు అంటే అంటున్నా నేను. ఫస్ట్ తెలియదు నాకు పెళ్లి కాదు. అయితే మీరు చెప్పండి, ఓపెన్ గా ఆయనకి సమాధానం ఇవ్వండి. పలాని కోర్టులో మేము విడాకులు తీసుకున్నాం అని చెప్పండి. నాకు తెలియదు అంటే అంటున్నా నేను. ఆ మాట తెలిసి చేసుకున్నావా? ఇప్పుడు విడాకులు పెట్టండి. ఇప్పుడు ఏం చేయాలనుకున్నారు అదొకటి పెట్టడం కాదమ్మా, విడాకులు తీసుకున్నాం. ఇప్పుడు ఆయన పెళ్లి చేసుకుండు కదా, నేను ఎక్కడ లాగలేం కదా, వదిలేసిన కదా. ఇప్పుడు కూడా వస్తానే అన్నా అంతే. ఇప్పుడు తవ్వడం లెక్క కాదు. మీకు ఇచ్చే బుద్ధి ఉందా లేదా? ఇప్పుడు ఆమె కూడా ఏమనుకుంటారు ఈ పాపని? జ్యోతి, నువ్వు తప్పు మాట్లాడుతున్నావు. నీకు ఒక విషయం అర్థం కావట్లేదేమో. మరి నువ్వు ఎంతవరకు చదువుకున్నావో నాకు తెలీదు. ఒకవేళ నువ్వు మొదటి పెళ్లిలో విడాకులు తీసుకోకుండా ఇతను చేసుకున్నావు అంటే నీకు ఎలాంటి హక్కులు ఉండవు. అప్పుడు ఆ రెండో భార్య అతని అసలు భార్య అవుతుంది. ఆ విషయం నీకు తెలుసా? మరి అప్పుడు నువ్వు ఇది ఏమని పోట్లాడతావు? నువ్వు అతనితో ఏం కావాలని పోట్లాడతావు? నీ మ్యారేజే వ్యాలిడ్ కాదని అంటారు అప్పుడు. అందుకే నేను అడుగుతున్నాను, విడాకులు ఎక్కడ తీసుకున్నారు, దాని ప్రూఫ్ మీరు పెడితే మీ తరఫున మేము ఆయన అడిగి ఇప్పిస్తాము. ఈ విషయంలో మాత్రం ఇప్పుడు లాయర్ ఉండమ్మా, లాయర్ గారిని అడిగే నేను చెప్పగలను. ఎందుకంటే ఇన్ని కథలు ఉన్నాయని మాకు ముందు మీరు ఇద్దరు చెప్పలేదు కదా. లాయర్ గారిని పిలిచి ఆవిడతో మాట్లాడి తర్వాత చెప్తాను.
ఇప్పుడు పాప పేరు మీద ఆస్తి నాకేమన్నా ఇవ్వండి అనేసరికి తీసాడు, అంతేగాని ఆయన మామూలుగా పోతాదేమో నాకెందుకు అన్నట్టు వదిలేశాడు. అది ఇప్పుడు నేను ఇక్కడ కూడా చెప్తున్నామ్మా, నువ్వేం బాధపడకు. ఈ రోజు కాదు, 16 ఏళ్ల తర్వాత ఆ పిల్ల పెద్దగా అయిన తర్వాత అగర్సే నీ భర్త పెళ్లి చేయకపోతే నేను చేస్తా మీ పిల్ల. నీకు ఒక విషయం చెప్తాను, 16 ఏళ్ల వరకే నీ దగ్గర ఉంటది. 16 ఏళ్ళు దాటినాయంటే తండ్రి దగ్గరకే వస్తుంది పిల్ల. నువ్వు ఏ కోర్టుకు పోయినా అదే అవుతుంది. అప్పుడు ఆమె ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమెకి పెళ్లి నేను చేయిస్తాను. ఏమండి ఒకసారి అది మనం లాయర్ గారిని అడిగి కరెక్ట్ గా ఇది లీగల్ గానే ప్రొసీడ్ అవ్వాలి ఈ మ్యాటర్ లో, ఎందుకంటే చాలా తిరకాసులు ఉన్నాయి ఇందులో. ఆవిడని అడిగి ఒకసారి మనం ఆ తర్వాత డెసిషన్ తీసుకుందాం. మరి నువ్వు కూడా ఆంజనేయులు ఇందాకేమో నాకు బిడ్డ కావాలి అన్నావు, ఆ తర్వాత నా భార్య వచ్చినా నేను తీసుకెళ్లిపోతాను అన్నావు. మరి ఇప్పుడు ఎందుకు నువ్వు నోరు తెరిసా చెప్తున్నావు? అప్పుడు ఎందుకు చెప్పలేదు నువ్వు ఈ విషయం? కారణం దానికి ఏదో కారణం మీరు అడగాలిగా. మరి ఇంతసేపు ఎందుకు అతను నాకు కూడా చెప్పలేదండి, ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాక చెప్పాను. అంటే ఏదో కారణం పెట్టుకుని దాచిపెట్టాడు. అది విడాకులు అనే విషయం వచ్చేసరికి విడాకులు ఇలా మగవాళ్ళకి వర్తిస్తుందా ఆడవాళ్ళకి కూడా వర్తిస్తుందా అంటే ఎవరికైనా చెప్పిన తర్వాత మరి ఆమెకు కూడా పెళ్ళైంది కదా, ఆమె విడాకులు ఇవ్వకుండానే నన్ను పెళ్లి చేసి. సరే ఇంత మాట్లాడినప్పుడు ఈ విషయం చెప్పుండొచ్చు కదా ముందే, ఎందువల్ల చెప్పలేదు? మీకు తెలుసా ఈ విషయం? తెలియదు మేడం. నీకు తెలీదు, ఇంట్లో వాళ్ళు ఎవరికి తెలియదు. ఇప్పటి వరకు ఎవరికి చెప్పారు? 5 నిమిషాలు జస్ట్ మీరు ఒక 10 మినిట్స్ ఈ ఎపిసోడ్ స్టార్ట్ అయ్యామని చెప్పారు. అంటే వీళ్ళిద్దరూ అబద్ధాలు చెప్తున్నారు, ఇద్దరు ఎక్కడో నిజాన్ని కప్పిపుచ్చాలని చూస్తున్నారు. ఎవరు అది ఏ ఉద్దేశంతో చేస్తున్నారో నాకు తెలియదు. మనం లాయర్ గారితో డాక్టర్ గారితో మాట్లాడిన తర్వాత మళ్ళీ వీళ్ళందరితో మాట్లాడు. అనురాధ గారు, ఈ కేసులో అసలు న్యాయం ఎవరి వైపు ఉంది, ఎవరిది తప్పు ఎవరిది రైట్ అసలు బొత్తిగా అర్థం కావట్లేదు. ప్రతి నిమిషానికి ఏదేదో కొత్త విషయాలు చెప్తున్నారు. మరి ఎంతవరకు అబద్ధమో నిజమో నాకు తెలియట్లేదు. మరి వీళ్ళది ఎట్లా మనం సాల్వ్ చేసేది? అంటే ఇప్పుడు ఇందాక తను చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఫస్ట్ ఒక డైవర్స్ అయింది అని అంటారు, అయిందని చెప్పారు. అంటే దాన్ని ఏమంటారంటే ఒకవేళ పెళ్ళైనా కూడా చాలా మట్టుకు ఇట్లా పంచాయతీలలో పెద్దవాళ్ళలో కూర్చుని రాసేసుకుంటారు, ఈ రోజు నుంచి మీరు ఇద్దరు భార్యాభర్తల్లాగా విడిపోతున్నారు అని చెప్పేసి ఒక ఒప్పంద పత్రం లాగా రాసుకుంటారు. అది లీగల్ గా చెల్లుతుందా? దాన్ని ఏమంటారంటే కస్టమరీ డైవర్స్ అంటారండి. అంటే రీసెంట్ గా సుప్రీంకోర్టు కూడా అంటుంది, అంటే కొన్ని సందర్భాలలో అలాంటి డైవర్స్ ని కూడా మీరు రికగ్నైజ్ చేయండి అని అంటారు. ఇంకా నెక్స్ట్ వచ్చింది ఏంటంటే ఇప్పుడు తనకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఆల్రెడీ తన భర్త 2వ పెళ్లి చేసుకున్నా కూడా నేను నా భర్తతో కలిసి ఉంటాను అని అమ్మాయి అంటుంది. ఇక్కడ ఇన్ఫ్రింజ్మెంట్ ఆఫ్ రైట్స్ అని అంటారు. అంటే ఎవరైతే బాధపడ్డ వాళ్ళు వాళ్ళ రైట్స్ కోసం ఫైట్ చేయనంత కాలం అది తప్పు కాదు అని అంటారు. అంటే వయలేషన్ ఆఫ్ రైట్స్. ఇప్పుడు నా రైట్స్ ఇన్ఫ్రింజ్ అయినప్పుడు నేను మాట్లాడచ్చు. ఎప్పుడు కూడా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రైట్స్ అగైనెస్ట్ ఇండివిజువల్స్, అంటే వాళ్లకు సంబంధించిన రైట్సే తప్ప అవి రైట్స్ అఫెన్సెస్ అగైనెస్ట్ సొసైటీ కాదు. అంటే సొసైటీలో ఇది లీగల్గా కరెక్ట్ కాకపోయినా, ఇద్దరు భార్యలు ఉండడం కరెక్ట్ కాకపోయినా కూడా చాలా మంది సొసైటీలో పెద్ద పెద్ద వాళ్ళు పేరున్న వాళ్ళు కూడా ఇద్దరిద్దరు భార్యల నుంచి ఉండాలి. అంటే వాళ్ళకి రైట్ గా అన్నప్పుడు అది తప్పుగా పరిగణింపబడదు. కనుక ఇతను ద్వారా ఆ అమ్మాయికి ఫైనాన్షియల్ గా ఏదైనా హెల్ప్ చేసిన పక్షంలో షేర్డ్ హౌస్ అంటే ఒకటే ఇంట్లో ఉంటూ ఆ అమ్మాయి యొక్క మెయింటెనెన్స్ కూడా అతను చూసుకున్న పక్షంలో ఇప్పుడు ఎవరికి ప్రాబ్లం లేదు. కనుక ఆ విధంగా వాళ్ళు ఈ ప్రాబ్లమ్ ని వాళ్ళు డిసైడ్ చేస్తారు. అంటే మీరు ఇస్తున్న అడ్వైస్ వాళ్ళిద్దరిని ఒకే ఇంట్లో ఉండమని చెప్పి ఒక ఇల్లు ఉందనుకోండి, అందులో ఒక రూమో 2 రూమ్లో తనకు కేటాయించడం, మొదటి భార్యకి కూడా 2వ భార్యకి, లేకపోతే వేరే ఉన్న పక్షంలో ఆయన మెయింటెనెన్స్ ఫస్ట్ భార్య మెయింటెనెన్స్ చూడడం, అలాంటివన్నీ ఆయన ఒప్పుకున్న పక్షంలో అప్పుడు ఎవరికి ప్రాబ్లం కాదు కదా. సెకండ్ వైఫ్ రైట్స్ ఇన్ఫ్రింజ్ కానట్టు ఫస్ట్ వైఫ్ రైట్స్ ఇన్ఫ్రింజ్ కానట్టు. సో ఏదేమైనా ఆ అమ్మాయికి మెయింటెనెన్స్ ఇవ్వాలి, కూతుర్ని ఎలాగో చూసుకోవాలి, తనకు కూడా రైట్ ఉంది, అంతే కదా మీరు చెప్పేది? డాక్టర్ గారు, వాళ్ళకి నిజంగా మీరు అంటే ఎలాంటి సలహా ఇస్తారో నాకు తెలియదు. వీళ్ళ మాటలన్నీ విన్న తర్వాత ఒక హిచ్కాక్ సినిమాలో ఎన్ని ట్విస్టులు ఉండాలో అన్ని ట్విస్టులు కూడా ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఇప్పుడు అతను చెప్పాడు ఆ అమ్మాయికి ముందుగానే పెళ్ళయింది, ఒక అబ్బాయి ఉన్నాడని. అది పెళ్లి అయిందా పెళ్లి కాలేదా అనేది మనకి ఇంకా తెలియదండి. విడాకులు తీసుకున్నారా విడాకులు తీసుకోలేదా తెలియదు. ఈ అమ్మాయి చెప్తోంది విడాకులు తీసుకున్నాము, విడాకులు నేనే చింపేశాను అంటోంది. వాళ్ళ అమ్మ చెప్తోంది అసలు విడాకులే తీసుకోలేదు అంటోంది.
తర్వాత ఒక అబ్బాయిని అమ్ముకున్నాము అంటున్నారు, అమ్ముకోలేదు అంటున్నారు. అబ్బాయి ఇప్పుడు సాధారణంగా చట్ట ప్రకారం లాయర్ గారు చెప్పాలి, ఒక చిన్న అబ్బాయిని ఒకళ్ళు విడాకులు వాళ్ళు తీసుకుంటే ఆ అబ్బాయి అమ్మతోనే ఉండాలి, నాన్నతో ఉండడానికి వీలు లేదు. ఇద్దరు కూడా సైకాలజీ పరంగా చూస్తే విపరీతమైన అబద్ధాలు ఆడుతున్నారు. దీంట్లో మనకి ఎటువంటి డౌట్ కూడా అక్కర్లేదండి. అంటే ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడంటే, ఇంగ్లీష్లో ఒక మాట ఉందండి, లైఫ్ ఈజ్ ఎ గేమ్, ప్లే ఇట్ అని అంటాం. ఇతను నిజంగానే జీవితాలతో ఆడుకుంటున్నాడు. అక్కడ తన జీవితాలతో, తన వాళ్ళతో జీవితాలు ఆడుకోవడమే కాకుండా సడన్ గా ఒక బాంబు పేల్చి ఇక్కడ అందరి జీవితాలతో ఆడుకుంటున్నాడా అని ఒక డౌట్ అయితే నాకు తప్పకుండా వస్తుంది. మోటివ్ పెట్టుకుని మాట్లాడుతున్నారు. డెఫినెట్ గా అండి, డౌటే లేదు దాంట్లో. అంటే ఏదో మనసులో పెట్టుకునే వాళ్ళు ఇక్కడ వచ్చారనేది చాలా క్లియర్ గా తెలుస్తోంది. మరి లా ప్రకారం వీళ్ళకి ఎలాగ చేయాలి, ఏం చేయాలి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేయాలి. అనురాధ గారు, అంటే ఇప్పుడు ఇక్కడ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాం? అంటే ఇప్పుడు ఏంటంటేనండి, ఇక్కడ ప్రాక్టికాలిటీ అనేది ముఖ్యం కనుక మరి ఎవరికి రైట్లు ఇన్ఫ్లుయెన్స్ కాకుండా అతన్నే మనం డైరెక్ట్గా నీ మొదటి భార్యకి పిల్లకి నువ్వు ఏమి న్యాయం చేయదలుచుకున్నావు, ఏ విధంగా వాళ్ళని ఫైనాన్షియల్గా హెల్ప్ చేయదలుచుకున్నావు? ఒక ఎకరా పొలం రాసి నువ్వు ఆ అమ్మాయికి పాప పేరులో 1 ఎకరం పొలం నువ్వు రాసిస్తావు. తర్వాత వాళ్ళిద్దరిని మెయింటెనెన్స్ కి ఏమి ఇస్తావు? మెయింటెనెన్స్ ఏం లేదు మేడం. అంటే 1 ఎకరా పొలం తను రాసిచ్చేటట్టు షేర్డ్ హౌస్ లో మీరు అందరినీ ఒక చోట ఉంచి చూసుకునేటట్టే కదా? అందరిని ఒక చోట లేవు, వాళ్ళ ఇంటికాడనే ఆమె ఉంటుంది. నువ్వు వెళ్తూ వస్తూ వాళ్ళ బాగోగులు కూడా నువ్వు చూసుకునేటట్టే కదా? అయితే ఇక్కడ మెయింటెనెన్స్ అంటే క్రాప్ వస్తుంది కదా మేడం, ఆ క్రాప్ షీ విల్ ఎంజాయ్ అన్నమాట. మెయింటెనెన్స్ కింద అది దట్ షీ విల్ ఎంజాయ్. క్రాప్ వాళ్ళు సేల్ చేసుకుని అదే ఆవిడ ఎంజాయ్ చేస్తారు. అదే నవ్ అండ్ దెన్ ఆయన వెళ్ళి వస్తా. అమ్మాయి గార్డియన్ ఉంటుందా? ఆ అమ్మాయి 1 ఎకర్ ల్యాండ్ ఆమె పేరు పైన రాసిన తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ అమ్మని నువ్వు గార్డియన్ గా పెడుతున్నావు, అంతేనా? ఇందాక అతనితో మాట్లాడిన దాని ప్రకారమే అతను ఇవ్వాలనుకున్న 1 ఎకర్ ల్యాండ్ ఆ అమ్మాయి పేరు మీద కూతురు మానస పేరు మీద రాసినట్టు, దానికి వాళ్ళ తల్లిని గార్డియన్ గా ఉంచినట్టు, తర్వాత ఆయన 2 వైఫులతోటి కూడా ఉండేటట్టు, అంటే 2 బాగోగులు మేబీ అది కరెక్ట్ లీగల్ గా కరెక్ట్ కాకపోయినా కూడా ఇక్కడ ఎవరి రైట్స్ ఇన్ఫ్లుయెన్స్ కాకుండా ఉండడం చూడడం మన మెయిన్ లక్ష్యం కనుక అతను ముఖ్యంగా మనం పాప గురించి ఆలోచిస్తున్నాము. అవునండి, ఇద్దరు కలిసి ఉండటం అనేది నేను పెద్దగా సపోర్ట్ చేయను. బట్ అంటే అది షీ వాంట్స్ దట్ మనం ఏం చెప్పలేదు. అందుకని యాజ్ లాంగ్ యాజ్ ఆ అమ్మాయి వాయిస్ రేజ్ చేసి నా రైట్స్ కావాలి అని ఫైట్ చేసే అంతకాలం ఇక్కడ ఏ ప్రాబ్లము లేదు. తను ఎలాగో అక్కడ అడ్జస్ట్ అవుతాను అంటుంది కనుక ఈ విధంగా మనం ఇలాంటి ఒప్పందం చేయడం. ఇప్పుడు మనం మేడం దీన్ని కూడా మనము లీగలైజ్ చేసేటట్టు లీగల్ సర్వీసెస్ అథారిటీలో పెట్టినప్పుడు ఈ టర్మ్స్ రికార్డ్ చేస్తారండి. ఈ టర్మ్స్ రికార్డ్ చేయడం వలన రేపొద్దున ఎవరు కూడా దీని నుంచి ఈ టర్మ్స్ నుంచి వీళ్ళు ఇచ్చుకున్న కండిషన్స్ నుంచి వెనక్కి వెళ్ళిపోకుండా దీన్ని లీగలైజ్ చేసేటట్టు లీగల్ సర్వీసెస్ అథారిటీలో ఒక పిటిషన్ తో పాటు మనం ఇచ్చిన అగ్రిమెంట్ కూడా అక్కడ ఇవ్వడం వలన ఈ టర్మ్స్ అన్ని కూడా అక్కడ రికార్డ్ అయి ఉంటాయి. అప్పుడు రికార్డ్ అయి ఉండి వీళ్ళకిను వాళ్ళకి ఒక్కొక్క కాపీ ఇస్తారు. ఆంజనేయులు, జ్యోతి, మీ ఇద్దరు మా దగ్గర వేరే వేరే న్యాయాలు కోరుకుంటూ వచ్చారు. అయితే 2 తప్పులు చెప్పారు, 2 అబద్ధాలు చెప్పారు, అబద్ధాలను కప్పిపుచ్చుకోవాలని కూడా చూశారు.
కాబట్టి మాకున్న పరిధిలో మాకు ఎంత సబబు అనిపించిందో ఆ పరిధిలో మీ ఎవరికి అన్యాయం జరగకుండా మీకు ఎలాంటి న్యాయం చెయ్యాలి అని అనుకున్నామో దాన్ని మేము సూచించాం మీకు. అంటే అతను నీకు 1 acre ల్యాండ్ ఇస్తున్నాడు, దానివల్ల నీ మెయింటెనెన్స్ జరుగుతుంది, నీకు ఫైనాన్షియల్గా అంటే ఆర్థికంగా మానసికంగా ఒక సెక్యూరిటీ మాత్రం కాకుండా నీ పాప భవిష్యత్తు, మీ ఇద్దరికి కావాల్సింది అదేగా, మీ పాప బాగుండాలి. ఆ అమ్మాయి భవిష్యత్తుకు కూడా ఏమాత్రం డేంజర్ లేకుండా మేము సెక్యూర్ చేసాం, అంతేగా. అది నీ వంతున ఏంటంటే ఆయన వచ్చి పాపను చూసుకుని పోతూ ఉంటాడు. సో దానికి నువ్వు ఎలాంటి గొడవలు లేకుండా ఇద్దరు కోఆపరేట్ చేసుకుని ఒకరితో ఒకరు జీవితంలో బాగుపడాలి మీరు, అంతే మాకు కావాల్సింది. సరేనా? ఇది కథ కాదు జీవితం.